మనకి భవిష్యత్తు ఉండదు. ఆ విషయాన్ని అందరూ గమనంలోకి తీసుకోవాలి. మరి ఒక 16 ఏళ్ళ అమ్మాయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఏదో దయ్యం పట్టిన దానిలాగా. చాలా హాస్పిటల్లో చూపించారు, కానీ ఎక్కడా తగ్గలే. వాళ్ళ నాన్నమ్మ చెప్పింది ఒక భూత వైద్యుడి దగ్గర తీసుకువెళ్తే తగ్గిపోతుందని చెప్పి తీసుకువెళ్ళారు. ఆయన ఒక విభూతి పూసి ఒక చిన్న తాయెత్తు కట్టగానే ఆవిడ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా నానమ్మ చెప్పింది దయ్యాలు ఉంటాయి, భూత వైద్యుడి దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది అని. సో అమ్మాయి అది నమ్మింది కాబట్టి అమ్మాయికి తగ్గింది. యాక్చువల్గా అంటే నమ్మకంతో మనం ఏమైనా చేస్తే ఖచ్చితంగా కూడా మనకి దాని యొక్క ఫలితం దక్కుతుంది. కాబట్టి నేను అనుకున్నాను ఇంతమంది జనాభా ఉండరేమో అని, కానీ ఉదయం నేను అనుకోని ఏ రకంగా వచ్చాను. ఇక్కడ జనాభా చూస్తుంటే అనిపించింది మన నమ్మకం ఖచ్చితంగా సరైనది అవుతుందో సాధిస్తాం. కాబట్టి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. నమ్మకంతో ముందుకు వెళ్తే ఏదైనా సరే సాధించగలం. కాబట్టి రేపు ప్రధాని మోడీ గారు మన అదృష్ట ప్రకారంగా కనుక ప్రకటిస్తే ఓకే, ఒకవేళ ప్రకటించకపోయినా సరే మనం నీరు జారిపోకుండా జావ జారిపోకుండా ఖచ్చితంగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ముందు రావాలని కోరుకుంటూ, మరి లాస్ట్ టైం హెచ్ఆర్ఏ కోసం మనం ధర్నా చేసినప్పుడు మహిళా సోదరులు చాలా ఊపుగా ముందుకు వచ్చారు. 33% రిజర్వేషన్ ఉంది కదా. మరి ఈ రోజు ఒక్క మహిళ మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆవిడకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ కూడా. ఆవిడ ఎంప్లాయ్ కూడా కాదు, అయినా సరే ఆవిడ మన కోసం వచ్చారు. మరి మన కోసం ఆ రోజు నరాలు బిగించిన వాళ్ళందరూ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు మనకు సాయంత్రం కూడా ఇక్కడ పడుకుంటాం కాబట్టి అవకాశం ఉంటే ఇంటికి ఫోన్ చేసి దుప్పట్లు కూడా తప్పించుకోండి. మనకు కావాల్సిన బ్రష్ పట్టు వదలకుండా విక్రమార్కుల మనందరం కూడా చివరి వరకు కూడా ఉండి ఈ యొక్క దీన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ రకంగా చేసిందంటే మనం ఎవరైనా అప్పు తీసుకున్నాడు 5 లక్షల రూపాయలు, ప్రతి నెల వడ్డీ కడుతున్నాం. ఒక నెల ఆపాము, ఇంకో 2వ నెల ఆపాము, 3వ నెల ఆపాము. ఆపితే అవతల వాడు ఫోన్ చేస్తాడు మనకి, ఏంటండి కట్టట్లేదని చెప్పేసి. మనం ఒక 2 నెలలు ఆగిన తర్వాత కడతామని చెప్తాం. ఓకే ఇంతవరకు కట్టారు కదని చెప్పి వాడు నమ్మి మళ్ళీ ఫోన్ చేస్తాడు 2 నెలల తర్వాత, ఇంకో 3 నెలలు గడువు అడుగుతాం. అప్పుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా చెప్పలేక మధ్యవర్తి ద్వారా చిన్న రాయబారం పంపిస్తాడు. వడ్డీ లేకపోతే పర్వాలేదు అసలైన ఇచ్చేయమనండి అంటాడు అన్నమాట. సరే అని చెప్పి ఇలా వచ్చాడు కదా అని మనం ఏం చేస్తామంటే ఇచ్చేస్తానండి 1 నెల రోజుల్లో అని చెప్తాం. నెల అయిపోయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఏమో మళ్ళీ కబురు పడుతుందండి. ఏ రకంగా కనీసం ఒక 50,000 కట్ చేసుకుని ఇవ్వనండి అంటాడు. ఫైనల్గా ఏమవుతుందంటే మనమే పిలిచి నీకు 1,00,000 రూపాయలు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాం, నువ్వు వెళ్ళిపోతావు ఉంటావా, లేదంటే అది కూడా ఇవ్వలేను అని చేతులు ఎత్తేదాకా మనతోనే చెప్పించినట్టుగా ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా అదే రకంగా ప్లాన్ చేస్తుంది మనతోనే. ఏదో రకం అంతవరకు మనం ఒక మాట అనే వాళ్ళకి గుర్తుందో లేదో, ప్రైవేట్ కన్నా లేదు గవర్నమెంట్లోనే ఉండాలని. ఇప్పుడు ఏమన్నాం, మాట మారింది, సెయిల్లో కలపాలన్నాం. రేపు పొద్దున్న ఏదోటి అయితే చాలు అన్నట్టుగా మనల్ని దిగదార్చడానికి వాళ్ళు రకరకాల ప్లాన్లు మానసికంగా మనల్ని కృంగదీయడానికి చూస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ధైర్యాన్ని వేడకుండా ఇదే పట్టుదలతో మనం ఉండాలని మరొక్కసారి సభాముఖంగా కోరుకుంటూ, మరి 36 గంటల దీక్షకి రావడానికి ఉదయం చిన్న ఫీవర్గా అనిపించిన 2 ట్యాబ్లెట్లు వేసుకొని ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఖచ్చితంగా రేపు సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇక్కడ ఉంటానని అందరూ